హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. చరణ్ బుచ్చిబాబు సినిమా మొదలు పెట్టే టైం వచ్చేసింది. ఎప్పుడో ఈ సినిమాని అనౌన్స్ చేసినా ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు ఈ సినిమా. అయితే ఈ వెయిట్ ఈజ్ ఓవర్ అని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు ఈ సినిమా షూట్ కోసం రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లి ట్రైనింగ్ తీసుకోబోతున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. 2 ఏళ్లుగా గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్న చరణ్ బుచ్చిబాబు సినిమా షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో తన నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించబోతున్నారు చరణ్. అలా అని ఈ సినిమా రేపో ఎల్లుండో షూటింగ్ స్టార్ట్ చేయడం లేదు. ఈ ఆగస్ట్ లో మోస్ట్ అవైటింగ్ బుచ్చిబాబు చరణ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇప్పటికే గేమ్ చేంజర్ కి సంబంధించి షూట్ కంప్లీట్ చేశారు కాబట్టి తన 16వ సినిమాగా వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కోసం ఫారెన్ లో ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు చరణ్. ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ ట్రైనింగ్, బాడీ టోనింగ్ వంటి వాటి కోసం కనీసం నెల రోజులు అక్కడే ఉండబోతున్నట్లు టాక్. ఆల్రెడీ గేమ్ చేంజర్ లాస్ట్ స్టేజ్ కి రావడంతో బుచ్చిబాబు సినిమా పనులు మొదలు పెట్టడానికి చరణ్ రెడీ అవుతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కూడా 2 డిఫరెంట్ లుక్స్ లో చరణ్ కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ స్టోరీ అవ్వటం, ఈ సినిమాకి స్లాంగ్ కూడా అవసరం కావడంతో ఆ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో ఇంపాక్ట్ రోల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. విలన్ గా సంజయ్ దత్ అన్న టాక్ నడుస్తున్నా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు టీం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ రంగంలోకి దిగటం, ఇలా అన్ని క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో జనాల్లో సినిమా మీద ఫుల్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. మరి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. 50 ఏళ్ల కెరియర్, స్టార్ హీరోగా కావాల్సినంత క్రేజ్, పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్. సినిమా రిలీజ్ అవుతోందంటే పండగ చేసుకునే ఫ్యాన్స్. ఇన్ని ఉన్నా కమల్ హాసన్ మాత్రం నాకు బ్యాడ్ బాయ్ అంటేనే ఇష్టం అంటున్నారు. బ్యాడ్ బాయ్ గా కనిపించడం అంటేనే ఇంట్రెస్ట్ అంటున్నారు. కమల్ హాసన్ కల్కిలో ఎన్ని క్యారెక్టర్లున్నా తన లుక్ తో, తన క్యారెక్టరైజేషన్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు. దాదాపు 50 ఏళ్ల సినిమా కెరియర్లో ఎన్ని సూపర్ హిట్ మూవీస్, నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ చేసినా తనకు మాత్రం బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టమంటున్నారు కమల్ హాసన్. కల్కిలో విలన్ గా కమల్ హాసన్ ఆడియన్స్ కు సరికొత్తగా కనిపించబోతున్నారు. గతంలో కూడా కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్న సినిమాలు చేసినా కమల్ కల్కిలో మాత్రం విలనిజాన్ని పీక్స్ లో చూపించబోతున్నారు. కల్కిలో కమల్ హాసన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రభాస్, దీపిక, అమితాబ్ వంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాకు విలన్ గా ఎవరు చేస్తారో అని అందరూ అనుకుంటున్న టైంలో కమల్ హాసన్ రంగంలో దిగారు. డిఫరెంట్ లుక్ తో కంప్లీట్ చేంజ్ ఓవర్లో నిజానికి ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు కమల్ హాసన్. దీనికి తోడు తనకు యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉన్న బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అని కూడా అంటున్నారు కమల్. 500 కోట్లకు పైగా బడ్జెట్తో భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతున్న కల్కి వచ్చే గురువారం థియేటర్లోకొస్తుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తోంది. లేటెస్ట్ గా ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ నుండి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న కల్కి త్వరలోనే సౌత్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ తో సందడి చేయబోతోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ ఫుల్ గా ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో అదరగొడుతున్న ఈ స్టార్ స్టడెడ్ కల్కి మూవీ వచ్చే గురువారం థియేటర్లో ఎంత రచ్చ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెర మీదకు రాబోతోంది. టాలీవుడ్ బాలీవుడ్ కాంబినేషన్ లో నెవర్ బిఫోర్ సినిమా అనౌన్స్ చేసింది మైత్రి మూవీస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా మరో 2 రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లబోతున్న సినిమా డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మైత్రి మూవీస్ రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయినా అంతకు మించిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ హీరోగా, గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో మైత్రి మూవీస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా భారీ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు. గోపిచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్ ప్రస్తుతం ఇండియా మొత్తం హాట్ టాపిక్ అయింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా రెజీనా, సయామి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలతో పాటు యంగ్ డైరెక్టర్ల సమక్షంలో గ్రాండ్ గా ఓపెనింగ్ జరిగింది. ఈ శనివారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. సన్నీ డియోల్ గదర్ 2తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. 100 కోట్ల కలెక్షన్లతో రికార్డులు తిరగరాసింది గదర్ సినిమా. మొన్నీ మధ్య బోర్డర్ 2 కూడా అనౌన్స్ చేసిన సన్నీ డియోల్ ఇప్పుడు తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది కాబట్టి మైత్రి మూవీస్ తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ప్రొడక్షన్ లో జాయిన్ అయింది. ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారో, అసలు బాలీవుడ్ స్టార్ సన్నీ, గోపీచంద్ కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది
ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 2 ఏళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏ సినిమా చేసినా పెద్దగా సక్సెస్ లేకపోవడంతో సడన్ గా లైమ్ లైట్ లో నుంచి వెళ్లిపోయిన పూజ మళ్లీ సూర్య సినిమాతో సౌత్ లో ఛాన్స్ దక్కించుకుంది. మరి తెలుగులో ఛాన్స్ ఇచ్చేదెవరు? ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. తెలుగులో కమిట్ అయిన సినిమాలు కొన్ని క్యాన్సిల్ అవడంతో పాటు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ లో పాజ్ వచ్చేసింది. అయితే మళ్లీ సౌత్ నుంచి తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ దక్కడంతో మళ్లీ బిజీ అవుతోంది పూజా హెగ్డే. అయితే మరిన్ని ఆఫర్ల కోసం తన మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తోందంటూ మళ్లీ వార్తల్లోకి వస్తోంది పూజ. తమిళ్లో స్టార్ హీరో సూర్యతో ఛాన్స్ దక్కించుకోవడంతో పూజా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. నెమ్మదిగా తెలుగులో కూడా పూజాకి ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదంటూ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఈ ఆఫర్ల కోసమే పూజ రెమ్యునరేషన్ పెంచేసిందన్న రూమర్ స్ప్రెడ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సక్సెస్ లేకపోయినా రెమ్యునరేషన్ మాత్రం తగ్గనంటోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి తెలుగులో అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న పూజ ఒక టైంలో టాప్ హీరోయిన్ గా కనీసం 4-5 ఏళ్లు ఏలుతుందనుకున్నారు. కానీ వరుస ఫ్లాపులతో సౌత్ నుంచి దూరం అయిపోయింది పూజ. సూర్యతో సినిమాతో పాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో సినిమాతో పాటు సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాల్ వాలాతో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా సంకీ సినిమా 2025 ఫిబ్రవరి 14న వచ్చే సంవత్సరం వాలంటైన్ డేకి రిలీజ్ చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది టీం. అయితే ఈ మధ్యనే తెలుగు సినిమాలు నాకెప్పుడూ స్పెషలే అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పూజ నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు ఫ్యాన్. లిరికల్ వీడియో రిలీజ్ చేసిన దేవర, బ్యాక్ టు షూట్ అంటున్న మెగా హీరో, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కన్నప్ప, కూతుర్ని చూసి మురిసిపోతున్న రామ్ చరణ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా నుండి రిలీజ్ అయిన దేవర సాంగ్ కు సంబంధించి ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. విశ్వంభర నుండి బాస్ లుక్స్ అదుర్సంటున్నారు ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో విశ్వంభర సెట్స్ లో చిరంజీవి కలిసిన వీడియోలో చిరంజీవి లుక్ సూపర్ అంటున్నారు అభిమానులు. వరుణ్ తేజ్ బ్యాక్ టు సెట్స్ అంటున్నారు. కరుణ కుమార్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న మట్కా సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు ఫోటోతో అనౌన్స్ చేసింది టీం. మంచు విష్ణు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా కన్నప్ప. రీసెంట్ గా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ 1,80,00,000 వ్యూస్ క్రాస్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కూతురిని చూసి తెగ మురిసిపోతున్నారు చరణ్, ఉపాసన. పెళ్లైన 10 ఏళ్లకు పుట్టిన క్లింకారా ఫస్ట్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్నారు ఇద్దరు. దేవ్గిల్ హీరోగా, ప్రొడ్యూసర్ గా అహో విక్రమార్క అనే ఫస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వీసీ క్రియేషన్స్ బ్యానర్ లో సంజయ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పద్మవ్యూహంలో చక్రధారి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.